హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్డే వస్తే ఫస్ట్ వెయిట్ చేసే వీడియో కోసం వెయిట్ చేసే అప్డేట్ ఏంటంటే ఎలిమినేషన్ అప్డేట్. ఆ ఎలిమినేషన్ అయ్యింది ఎవరంటే హరీష్ గారు అయినట్టు అప్డేట్ అండి. సో జనరల్గా ఈ వీక్ ఎలిమినేషన్ చాలా టఫ్ అనుకున్నాం, ఎందుకంటే మ్యాక్సిమం అదే రేంజ్లో ఉన్నారు అందరూ, ఎవరైనా తీసేయచ్చు అనుకున్నాం. బట్ కన్సిస్టెంట్గా మీరు ఓట్ పోల్స్ కానీ చూస్తే కన్సిస్టెంట్గా ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఉన్న అంటే టగ్ ఆఫ్ వార్ నడిచింది. 15, 15.5, 16, 14.5 అలా ఉన్నాయి. బట్ వాటిల్లో కూడా కన్సిస్టెంట్గా లాస్ట్ పొజిషన్లో అయితే హరీష్ గారు ఎక్కువ రోజులు ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే కంటెంట్ వైజ్ ఇంకా కంటెంట్ ఇవ్వట్లేదు కదా. ఫ్లోరాయల్లో వచ్చేమో, శ్రీజ కొంచెం నెగిటివ్ అయింది కదా, శ్రీజ దగ్గర ఉండొచ్చేమో, రీతు ఎన్నుపోటు వచ్చింది కదా, రీతు వెళ్ళిపోవచ్చేమో. ఇవన్నీ ఈక్వేషన్స్ అంటే కొంచెం కష్టమే, ఈ వీక్ ఎలిమినేషన్ గెస్ట్ చేయడం కష్టమే. కానీ ఓవరాల్గా హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారనేది అప్డేటు. సో దానికి తగ్గట్టే అంటే ఈ వీక్ కంటెంట్ చూస్తే నాకు బిగ్ బాస్ థాట్ ప్రాసెస్ కూడా ఏమనిపించింది అంటే, అతను చూసారా చాలా చాలా మంచిగా వెళ్ళింది అతని ఎపిసోడ్. అతను ప్రజెన్స్ ఉన్నంతసేపు కూడా చాలా నీట్గా వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఎప్పుడు ఎవరినే కానీ కొంచెం బ్యాట్ చేయకుండా చూస్తాడు. అదొకటైతే బిగ్ బాస్లో మంచి లక్షణం. నాకు అది బాగా నచ్చే లక్షణం. విడిగా ఎలా ఉన్నా ఒక వీక్ వాళ్ళు వెళ్తున్నారనగా వాళ్ళు నెగిటివిటీస్ అన్నీ ఏమన్నా తీసేసినా కానీ దాంట్లో పాజిటివ్ ముద్రతో బయటికి వెళ్ళాలన్నట్టు బిగ్ బాస్ ఉంటాడు. దానితో అతని కంటెంట్ కూడా పెద్దగా ఏం కనపడలేదు. టాస్కులు గివప్ ఇచ్చేసాడు. ఫస్ట్ కొన్ని టైప్ టాస్క్ బాగా అన్నా, తర్వాత ఆయనకు అవకాశం వచ్చినా కానీ లేదు ఆయన నేను రీప్లేస్ చేస్తారా అని అడిగాడు. వీటన్నిటిని సో చూస్తే ఇది. సో ఇక్కడ ఇతను ఎలిమినేషన్ బట్టి రకరకాల ఊహాగానాలు. ఇంకింట్లో భరణి గారు నేను ఫస్ట్ ఇక్కడ అందరూ ఆయన వల్లే పోయారని ఆయన అనుకుంటున్నాడు. ఇక్కడ సంజన గారేమో ఆల్రెడీ చెప్పింది, ఇంకా అతను ఉండడు, అతను ఉంటే నెగిటివ్ ఎనర్జీ, అతను పంపించేస్తారు అది ఇదని చెప్తుంటుంది. సంజన గారు లోపల ఇంకో అనాలిసిస్ కూడా చేస్తారు లాస్ట్ వీక్. ఇప్పుడు కళ్యాణ్ అండ్ ప్రియా ఉన్నారు కదా, కళ్యాణ్ ప్రియాలో ప్రియా ఎందుకు ఎలిమినేట్ అయింది తెలుసా? నెగిటివిటీ వల్ల కళ్యాణ్కి అంత నెగిటివిటీ లేదు ఇట్లా చెప్తుంటుంది. సో ఈయన ఎలిమినేట్ అవ్వటం వల్ల ఇంకా అసలు అంటే సంజన గారు పడదు కదా, నాకు అసలు గ్రాఫ్ పెరిగిపోయిందని ఏమనుకుంటుందో, నేను అనుకునేవి జరుగుతాయని. అసలు ఫ్లోరా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమాత్రం పెరుగుద్దో, అసలు ఇవన్నీ కాదురా, ముందు నీ అప్డేట్ చూసుకో, ఇది ఒక గంట తర్వాత తప్పు అనుకో, దిబిడే అని మీరు నన్ను తిట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్, నాకు వచ్చిన అప్డేట్ అలా మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. దట్స్ ఆల్. అంతే. హరీష్ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నాడు. హరీష్ ఎలా ఉంటుందో చూడాలి. That's all. Thank you so much. Signing off. Me, Surendra.